జిల్లా వాకాడు తహసీల్దార్ రామయ్య సస్పెండ్ అయ్యారు. మహిళా విఆర్ఓను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ అర్ధనగ్నంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు రిపోర్టర్లు తనను ₹1 కోటి డిమాండ్ చేశారని తహసీల్దార్ రామయ్య ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ రోజమాన్ను నియమించారు. మనం వీడియోలో కూడా క్లియర్ గా చూస్తున్నాము. మహిళా విఆర్ఓను లైంగికంగా వేధించారనే కారణంతో వాకాడు తహసీల్దార్ రామయ్య అయితే సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆయన వెర్షన్ కూడా డిఫరెంట్ గా వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. గుడ్ మార్నింగ్ సునీల్. ఆయనేమో కావాలని చెప్పి రిపోర్ట్ ఇస్తారని డబ్బులు అడిగారు కాబట్టి ఇలా ఇరికించే ప్రయత్నం చేశారంటున్నారు తహసీల్దార్. లేదు విఆర్ఓను లైంగికంగా వేధించారనే విజువల్స్ కానీ ఇవి కానీ ఆరోపణలతో సస్పెండ్ చేశారని తెలుస్తుంది. అసలు వాస్తవం ఏంటి? ఆశా ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండల తహసీల్దార్ రామయ్యని అయితే జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాయుడుపేటలో గతంలో నాయుడుపేట పెళ్లకూరు మండలంలో ఇతను తహసీల్దార్ గా పనిచేశాడు. అదే మండలానికి సంబంధించి సచివాలయం ఉద్యోగిగా జాయిన్ విఆర్ఓ మహిళ విఆర్ఓతో సన్నిహితంగా గత 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారని కూడా అక్కడ అధికారులతో పాటు కూడా ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే ఆ తహసీల్దార్ సంబంధించి రామయ్యను ఆ మహిళా విఆర్ఓ కొంత డబ్బులు అయితే అడిగిందని కూడా చెప్తున్నారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు కూడా మంచిగా అంటే ఈ నెల 25వ తేదీ ఇంటికి రమ్మనడం, ఆ తహసీల్దార్ ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంటికి వెళ్ళిన అనంతరం ఫ్రెష్ అప్ అవ్వండి అంటూ కూడా ఆ మహిళా విఆర్ఓ తహసీల్దార్కి చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. అయితే అప్పటికే ముందుగా ప్లాన్ చేసుకొని ముగ్గురు విలేకరులు వాళ్ళ అమ్మతో పాటు అక్కడ 2 బెడ్రూమ్లు ఉంటే ఒక బెడ్రూమ్ లో వాళ్ళ అమ్మని విలేకరుల్ని పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తహసీల్దార్ ఫ్రెష్ అప్ అవడానికి అయితే రూమ్ లోకి వెళ్ళారు. రూమ్ లోకి వెళ్ళిన వెంటనే ఈ విలేకరులు వాళ్ళ అమ్మ మహిళా విఆర్ఓ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చిన పరిస్థితి అయితే వచ్చి ఎంఆర్ఓ పై దాడి చేసి డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ₹1 కోటి డిమాండ్ చేసినట్లు కూడా సమాచారం. ₹1 కోటి డిమాండ్ చేస్తూ నెలకి 35 లక్షలు ఇవ్వాలంటూ కూడా 3 నెలలు వాయిదాల ప్రకారం అమౌంట్ అయితే ఇవ్వాలని కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే తహసీల్దార్ స్థానికంగా కూడా తహసీల్దార్ కి సంబంధించి కూడా ఆ అమౌంట్ నేను ఇవ్వలేను, నాకు సంబంధం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎందుకు ఇవ్వాలంటూ కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ విలేకరులు అయితే ఒప్పుకోకపోవడం, కొంత టైం ఇచ్చారు. అంటే గత నెల 25వ తేదీ జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని పబ్లిక్ చేయని పరిస్థితి అయితే ఉంది. అంటే దీని ప్రకారం చూస్తే కూడా ఖచ్చితంగా 25వ తేదీ జరిగిన దాన్ని వాస్తవాలు రాసే వాళ్ళు అయితే వాస్తవాలు జరిగి ఉంటే ఆ రోజే పబ్లిష్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇది లేట్ గా చేయడంతో పాటు కూడా పబ్లిక్ కూడా ఇది పక్కా ప్లాన్ తో చేశారనే ఉద్దేశంతోనే చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ విలేకరులు నెలకు 35 లక్షలు ఇవ్వాలని చెప్పడం, ఆయన ఇవ్వకపోవడంతోనే దీన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా అక్కడ స్థానికంగా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన బుధవారం రోజు జిల్లా కలెక్టర్ అయితే స్థానిక తహసీల్దార్ కలిసి ఈ ముగ్గురు విలేకరులు బ్లాక్ మెయిల్ చేశారంటూ ఫిర్యాదు చేశాడు. అనంతరం కూడా జిల్లా కలెక్టర్ కూడా తహసీల్దార్ కలిసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా ఐ న్యూస్ వాకాడుకు సంబంధించి తహసీల్దార్ పరిస్థితి ఏంటని కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. విచారించిన అనంతరం తహసీల్దార్ గా ప్రజలకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా మంచితనానికి కూడా చాలా వరకు తహసీల్దార్ చాలా మంచివారని కూడా వాకాడు మండల ప్రజలతో పాటు కూడా నాయకులు, అక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఓ మహిళా విఆర్ఓ వల్ల తహసీల్దార్ సస్పెండ్ అయ్యారనే టాక్ అయితే పబ్లిక్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఈ విలేకరులు గతంలో కూడా రకరకాల బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని కూడా సోషల్ మీడియాలో ప్రజలే సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పెడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
రమ్మంటే కావాలని చూసుకో 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 రమ్మంటే కావాలని చూసుకో